ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీ శనివారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈరోజు మీ జీవితంలో సాధారణంగా ప్రారంభమైన ఉదయం సాయంత్రానికి పూర్తిగా కొత్త మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈరోజు మీరు గమనించని చిన్న చిన్న పరిణామాలు రాత్రికి పెద్ద మార్పులకు అవుతున్నాయండి. ఉదయం నుంచి మీ పనుల్లో కొంత ఒత్తిడి, కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురైనా మీరు చూపించే సహనం, ఓపిక, మీరు చూపించేటటువంటి ఆత్మవిశ్వాసం, మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేయబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు మీకు కనిపిస్తాయి. అవి చిన్న విషయాలే అనిపించిన అవి రాత్రి జరిగే ఒక ముఖ్యమైనటువంటి పరిణామానికి దారితీస్తాయన్నమాట. ముఖ్యంగా రాత్రి 8:35 లోపు ఒక వార్త మీ జీవితంలోకి రాబోతుందండి. ఆ వార్త ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక సంకేతం అంటే ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక స్నేహితుడు మీకు ఇచ్చేటటువంటి ఒక వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు. ఆ సమయం వరకు మీరు చేసే ప్రతి పని, మీరు ఉండే మానసిక స్థితి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వార్త మీకు నిర్ణయం తీసుకునే స్థితిని తీసుకురాగలదు. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా విన్న వారికి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈరోజు జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఈ రాశి వారు స్థిరంగా ఆలోచిస్తూ ఉంటారు. సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కష్టపడి పనిచేసే స్వభావం, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనలు, నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ఎదగడం, కొంచెం లోపలికి మునిగిపోయే స్వభావం. బయట కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసు. ఈ యొక్క కుంభరాశి వారికి శుభం నెమ్మదిగా వస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. వీరు చేసే కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఆలస్యంగా అయినా సరే మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే దిశలు అంటే ప్రయాణాల విషయంలో రేపటి రోజున మీకు శుభప్రదంగా ఉండేది దక్షిణ దిక్కు, పడమర దిక్కు ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒక మంచి వ్యక్తి ద్వారా సహాయం లభించవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న చిన్న అవకాశాలు మీకు పెద్ద లాభంగా మారవచ్చు అన్నమాట. పాత పరిచయం మళ్ళీ మీకు ఉపయోగపడే విధంగా కూడా ఉంటుందండి. రేపటి రోజు మీకు ఎలా ఉంటుందంటే కనుక, ఉదయం కొంచెం ఒత్తిడి ఉన్న పనులు నెమ్మదిగా సెట్ అవుతాయి. మధ్యాహ్నం అయితే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి, కానీ కొత్త ఆలోచనలు, మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి మీకు అనుకూలమైనటువంటి పరిణామాలు ప్రారంభం అవుతాయండి. రాత్రి ఒక ముఖ్యమైనటువంటి వార్త, ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ రూపంలో ఇది మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే స్థితికి అయితే తీసుకొని వస్తుంది. ఇక రేపటి రోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా వద్దు. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక సాధారణ రోజు కాదండి. ఇది మీ కష్టానికి తగిన ఫలితం కనిపించే రోజు. ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకి కారణం అయ్యే రోజు కాబట్టి మీరు కాస్త సహనం పాటిస్తే మీ జీవితంలో కొత్త మార్పులు తప్పకుండా తెరుచుకుంటాయి. శుభం ఆలస్యంగా
వచ్చినా స్థిరంగా మీతోనే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 10, 26. ఈ సంఖ్యలు మీకు ముఖ్యమైన పనుల్లో, తేదీల్లో నిర్ణయాలు ఉపయోగపడితే మంచి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా 8 సంఖ్య శని ప్రభావంతో చాలా బలంగా పనిచేస్తుంది. కలిసి వచ్చే రంగులు వచ్చేసి నలుపు, నీలం, గోధుమ, డార్క్ గ్రీన్. ఈ రంగులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, శని అనుగ్రహం కూడా పెరుగుతుందన్నమాట. ఎలా ఉపయోగించాలంటే ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులో ఏదైనా ఒకటి ధరించండి. పర్సు, మొబైల్ కవర్ లేదా చిన్న వస్తువుల్లో ఈ రంగులు ఉండేలా చూసుకోండి. ముఖ్యమైన తేదీలు ఈ సంఖ్యల ప్రకారం ప్లాన్ చేస్తే మీకు మంచి ఫలితం అయితే తప్పకుండా వస్తుందని కూడా తెలుసుకోండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రేపు ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితంలో చాలా మంచి అవకాశాలు మీకు లభించబోతున్నాయన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం 8:35 లోపు అంటే రాత్రి మీ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది సాధారణ వార్త కాదు. మీ భవిష్యత్తుకు ప్రభావితం చేస్తే ముఖ్యమైనటువంటి శుభ సూచన. ఈ వార్త ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు చేరవచ్చు. ఆ వార్త విన్న వెంటనే మీ మనసు ఆనందం, ఆశ్చర్యం కలిసిపోతాయండి. ప్రధానంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఒక శుభవార్త మీ వైపు రాబోతుంది. ఆస్తి, భూమి లేదా కుటుంబానికి చెందిన ఒక విలువైన విషయం కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయం ఇప్పుడు సానుకూలంగా కూడా మారబోతుందన్నమాట. ఈ వార్త ద్వారా మీకు ఒక ఆస్తి భాగం వచ్చే అవకాశం ఉంది లేదా ఒక స్థలం, ఇల్లు గురించి మీ హక్కు కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుందన్నమాట. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడతారండి. ఈ ఆస్తిని ఎలా ఉపయోగించాలి, ఇల్లు ఎలా నిర్మించుకోవాలా, భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలా అనే ఆలోచనలు మీలో ప్రారంభమవుతాయి అన్నమాట. ఇది కేవలం ఆస్తి విషయం మాత్రమే కాదు, మీ స్థిరత్వానికి, భవిష్యత్తు భద్రతకు ఇది ఒక బలమైనటువంటి పునాది. కానీ ఒక చిన్న సూచన అండి, ఈ ఆనందంతో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిదని కూడా తెలుసుకోండి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకా ఈరోజు సాయంత్రం రాత్రి 8:30 లోపు ఈ వార్త మీ జీవితంలో స్థిరత్వం, సంతోషం తీసుకురాబోతుందన్న ఒక వరం అన్నమాట. మీ కష్టానికి ఫలితం తప్పకుండా రాబోతుందండి. మీ సహనానికి ప్రతిఫలం ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తుందన్నమాట. మీరు సిద్ధంగా ఉండండి. ఈ శుభవార్త మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లబోతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు ఒక ఉద్యోగ రంగమే కాదండి, మీ జీవితంలో ప్రతి ఒక్క రంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నమాట. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఒక ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు చేసిన పనికి పై అధికారులు గమనించే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న ప్రశంస లేదా ఒక కొత్త బాధ్యత మీకు ఇవ్వబడవచ్చు. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్న వారికి కూడా మంచి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి, వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైనటువంటి రోజండి. ఈరోజు పాత డీల్స్ మళ్ళీ యాక్టివ్ అవుతాయి. కొత్త కస్టమర్లు మీ దగ్గరకు రావచ్చు. చిన్న పెట్టుబడులు కూడా మంచి రిజల్ట్ మీకు తప్పకుండా రిటర్న్ అయితే ఇవ్వగలం అన్నమాట. ఇక డబ్బు విషయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మార్పు అయితే ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్త వల్ల మీ ఆర్థిక స్థితి బలపడే సూచనలు ఉన్నాయి. సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి సమయం అన్నమాట. ఇక కుటుంబ జీవితం గురించి తెలుసుకుంటే ఇంట్లో శుభ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరపు నుంచి వచ్చే వార్త వల్ల కుటుంబంలో ఆనందం మీకు పెరుగుతుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి మంచి రోజు. అపార్థాలు తొలగి దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఒక పరిచయం కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఇక విద్యార్థులకు వచ్చేసి ఈరోజు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుందండి. చదువులో మంచి ఫలితాలు సాధించే సూచనలు అయితే ఉన్నాయి. బాగా చదివితే మంచిగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించగలరు.
గురువుల సహాయం మీకు తప్పకుండా గురువుల నుంచి సహాయం కూడా లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కొంచెం మానసిక ఒత్తిడిని మీరు తగ్గించుకోవాలి. ఇంకా ఒత్తిడి తగ్గించుకోవడానికి కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. సరైన ఆహారం, నిద్ర తీసుకోవాలి. ఇంకా సరైన టైం టు టైం తినాలి. అలాగే యోగా, ధ్యానం ఇలాంటివన్నీ ఆధ్యాత్మిక పరంగా ఇలాంటివన్నీ అలవర్చుకొని చక్కగా మీ జీవితాన్ని మీరు కొనసాగించాలన్నమాట. సో చూశారు కదండీ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.